హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ కుంబే వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. ఇది మహారాష్ట్రలోని లూనావాలా నుంచి ఒక 100 కిలోమీటర్లు 106 కిలోమీటర్ల దక్షిణం సైడ్ వస్తుంది. మనం వెనక సైడ్ ఏంటంటే ఒక గుహలాగా ఉంది, అంటే కొండనే తొలిచారు. సో ఇందులోకి వెళ్ళాలి. ఇంకొక కిలోమీటర్ ఉంది. కిలోమీటర్ వెళ్తే కనుక మనకు కుంబే వాటర్ ఫాల్ వస్తుంది. మనకైతే వెనక సైడ్ చూడొచ్చు, మొత్తం గుహే, అంటే కొండని తొలిచారు ఇట్లా. అంటే ఇది రీసెంట్గా వేసారా మరి అంతకుముందు వేసారా ఎక్కువ మరి నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ చూస్తుంటే కనుక అంతకుముందే చేసి ఉంటారు. ఇటు సైడ్ ఏంటంటే మనకి ఇంకా 2-3 ఫోర్ట్స్ కూడా ఉన్నాయి. రాయ్గఢ్ ఫోర్ట్ ఒకటి ఉంది, తర్వాత ఇంకొక 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి తమిని ఘాట్ వాటర్ ఫాల్ ఒకటి ఉంది, దాంతోపాటు ఇంకోటి ఏమో దేవకుండ్ వాటర్ ఫాల్. అంటే మనం పూణే నుంచి దక్షిణం సైడ్ వస్తాయి కుంబే వాటర్ ఫాల్, తమిని ఘాట్ వాటర్ ఫాల్, తర్వాత దేవకుండ్ వాటర్ ఫాల్ ఉంటుంది. దాంతోపాటుగా రాయ్గఢ్ ఫోర్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. యాక్చువల్గా నేను ముంబైలో ఉండేది. ముంబై నుంచి సడన్గా లోనావాలా రావాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ ముందు రోజు చాలా ఫ్లడ్స్ వచ్చినాయి. అంటే నేను ఉండేది శాంటాక్రూజ్ ఏరియాలో, నాప్ మనోరా హాస్టల్. దాని ముందు ఏంటంటే దగ్గర బండికి సగమంత మందం వాటర్ వచ్చినాయి. దానివల్ల ఇంజన్లోకి వాటర్ వెళ్ళినామో అని చెప్పి బండిని చెక్ చేయడానికి తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఇంజన్లోకి అయితే వాటర్ ఏం వెళ్ళలేదు. బట్ ఎందుకు మళ్ళీ ఒక రోజు ఉంటే మళ్ళీ వర్షం బాగా పడుతుంది, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుద్ది, ఫ్లడ్ లాగా వచ్చి బండి మునిగిపోదని చెప్పేసి అక్కడ నుంచి లోనావాలా వచ్చేసాను నిన్న. సో లోనావాలాలో ఈరోజు డే 1 మనకి. లోనావాలా ఇదివరకు కూడా వచ్చాను ఫిబ్రవరిలో కూడా, అప్పుడు మీరు చూడొచ్చు వీడియోస్. బట్ అప్పుడు ఏంటంటే చాలామంది ఏం చెప్పారంటే నేను ఫిబ్రవరిలో విజిట్ చేసినప్పుడు మాన్సూన్లో రావాలి, చాలా బాగుంటుంది అన్నారు. సో మనం ఇప్పుడు అయితే సూపర్గా ఉంది కదా. అంటే లోనావాలా కాదు ఇది, ఈ లోనావాలా నుంచి ఇంకా దక్షిణం సైడ్ వచ్చినాం ఒక 100 కిలోమీటర్లు. బట్ చాలా బాగుంటుంది. లోనావాలాలో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లోనావాలాలో మనకు ఇవరకు వీడియోస్ పెట్టాను చూడండి. కొన్ని కార్లా కేవ్స్, బాజా కేవ్స్, కొన్ని వ్యూ పాయింట్స్, బూషి డ్యామ్ ఇవి కూడా ఉంది. బూషి డ్యామ్ అంటే ఈ ట్రిప్లో నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ 2024 మోస్ట్లీ ఏంటంటే వాటర్ ఫాల్స్ కవర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు జూలై, ఆగస్టులో, సెప్టెంబర్ వర్షాకాలం అయితే వాటర్ ఫాల్స్ సూపరు. కొన్ని ఫోర్ట్స్ కూడా ఉన్నాయి. ఫోర్ట్స్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు కవర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ముంబై వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాము. దాని తర్వాత తమిని ఘాట్ వాటర్ ఫాల్, దాని తర్వాత దేవకుండ్ వాటర్ ఫాల్. టైమును బట్టి అంటే నాకు తెలిసి ఏ వాటర్ ఫాల్కైనా పైనుంచి వ్యూ పాయింట్లో చూడొచ్చు, కిందికి వెళ్ళి చూడొచ్చు. సో మనం ఈ వాటర్ ఫాల్కి అయితే మనం కిందికి వెళ్ళి అయితే చూడట్లేదు, టైం చాలా పట్టుద్ది. ఓన్లీ పైనుంచి అయితే మనం చూస్తాం. ఓకే, ఫైనల్గా అయితే మనం కుంబే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినాము. మొత్తం నా వెనక సైడు క్లౌడ్స్ లాగా మొత్తం కమ్ముకున్నాయి. వ్యూ అయితే సరిగ్గా లేదు, కొద్దిసేపు వెయిట్ చేద్దాము. వెయిట్ చేస్తే మనకు వ్యూ దొరుకుద్ది. సో దీనికంటే ముందు మనం ఇక్కడ కుంబే వాటర్ ఫాల్కి ఎలా రావాలంటే కనుక ఇది మనము లూనావాలా నుంచి ఒక 106 కిలోమీటర్ల దక్షిణం సైడ్ ఉంటుంది రావాలి. బస్సులు అయితే నేను లోకల్ బస్సు లాంటివి చూశారు, కానీ నేను రికమెండ్ చేయను, చాలా టైం పట్టుద్ది. ఐదర్ మీరు ఓన్ వెహికల్ ఏమన్నా ఉంటే తీసుకొని రావాలి. ఇక లోకల్గా రెంటింగ్ అంటే 2 వీలర్స్ అంటే స్కూటీస్కి ఇట్లా పూణేలో దొరుకుతాయి. మీరు లూనావాలాలో అయితే రెంటింగ్ ఆప్షన్స్ లేవు, దొరకవు. లాస్ట్ టైం ఫిబ్రవరి వచ్చినప్పుడు కూడా నాకు దొరకలేదు. కొంతమంది ఏమన్నారంటే పూణేలో తీసుకొని వచ్చినాం అని చెప్పారు. అంటే మీరు ఎక్కువ రోజులు తిరగాలనుకుంటే కనుక పూణేలో రెంట్ తీసుకుని రండి 2 వీలర్స్. లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో కానీ లేదా మన కార్ లాంటివి కానీ ఒక రోజుకి రెంట్ తీసుకొని రావచ్చు. 2 నుంచి 3.5 వేల మధ్యలో ఉంటుంది. ఇది సీజన్ టైం కాబట్టి వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చు. నేనైతే 2 వీలర్ బైక్ ఉంది నాది, నా బైక్తో వచ్చాను. లూనావాలాలో ఉన్న రూమ్ తీసుకున్నాను కదా, సో అక్కడ నుంచి వచ్చాను. టైం ఒక 2.5 గంటలు పట్టుద్ది. ఘాట్ రోడ్ కదా, కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది. ఏదో ఫాస్ట్గా రావచ్చు అనుకోలేము. 100 కిలోమీటర్లు అయినా చాలా 200 కిలోమీటర్లకి ఈక్వలెంట్. అంటే ఘాట్ రోడ్లో ఎప్పుడైనా సరే డబుల్ టైం వేసుకోవాలి మన ప్లేన్ ల్యాండ్స్ కంటే కూడా. డేంజరస్ ఉంటుంది నడవడం కూడా, అంత ఈజీ కాదు నడపడం. ఓకే, సో వెనక సైడ్ అయితే మొత్తం మనకు కమ్మేసినాయి మబ్బులు, అయితే ఏం కనిపిస్తలేవు. అంటే క్లౌడ్స్ వెనక సైడ్ ఉన్నాయి అన్నట్టు. క్లౌడ్స్ మన పైనుంచి వెళ్తున్నాయి యాక్చువల్గా. ఇప్పుడు వెనక సైడ్ చూస్తే మన పైనుంచి వెళ్తున్నాయి క్లౌడ్స్. సో ఇంకొంచెం అయితే వెయిట్ చేద్దాము. కొంచెం ఇది పొగమంచు క్లియర్ అయిన తర్వాత మనకు వ్యూ అయితే కనిపిస్తుంది. దీని తర్వాత ఇక్కడనే కుంబి వాడి వాటర్ ఫాల్ కూడా ఉంది, కొంచెం వెడల్పునట్టుంది. ఇది ఎత్తుంటుంది. ఈ కుంబి వాటర్ ఫాల్ వేరు, కుంబే వాడి వేరు.
సో కుంబే వాటర్ ఫాల్ అయితే మన వెనక సైడే ఉంది. ఇంతకుముందు ఏంటంటే మబ్బులు మొత్తం కమ్మేసినాయి. ఇప్పుడు మాత్రం కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. మంది అయితే ఎక్కువ మంది రాలేదు, ఒక 20 మంది వరకు వచ్చారు ఓన్ వెహికల్తో. అంటే ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు. మనం దుగర్వాడి వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకున్నారు, ఇక్కడైతే టికెట్ ఏం లేదు. నడవడం కూడా ఎక్కువ లేదు. అక్కడ పార్కింగ్ మన బైక్స్ కానీ కార్లు కానీ పార్కింగ్ చేసినాక ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే కొంచెం కిందికి వస్తే మనకు వాటర్ ఫాల్ వస్తుంది. అంటే ఇంతకుముందు మనము ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది, ఆ టెంపుల్ దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వస్తే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న వ్యూ పాయింట్ ఉంటుంది. టెంపుల్ కంటే ముందు మనం అక్కడ వాటర్ వస్తుంది కదా, దాని వెనక సైడు అంటే రోడ్డు దాని వెనక నుంచి వెళ్తుంది. అంటే మనం అక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు చూద్దాం, అక్కడికి వెళ్దాం. అంటే ఇంతకుముందు అక్కడికి వెళ్ళి అడుగుతానే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి టెంపుల్ దగ్గర రైట్ తీసుకోమని చెప్పారు. సో అక్కడికి వెళ్తే మనం పైనుంచి చూడొచ్చు, కానీ వ్యూ ఏం కనిపించదు. మరి ప్రజెంట్ మనం కుంబే వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము, చూసాము, చాలా సూపర్గా ఉంది వ్యూస్. సో నెక్స్ట్ అయితే మనము ఇక్కడ కుంబే వాడి వాటర్ ఫాల్ అని ఉంది. అంటే ఇది నేను నా లిస్టు లేదు, బట్ దగ్గరే ఉంటే కనుక చూస్తాను. చాలా వెడల్పుగా వైడ్గా ఉంటుంది. తర్వాత మనం చూడాల్సిన ఇంకో 2 ఉన్నాయి, తమిని ఘాట్, తర్వాత దేవకుండ అనుకుంటా. ఇక్కడే మనకు పార్కింగ్ లాటు. సో నా బైక్ అయితే ఇక్కడే పార్క్ చేశాను. సో ఇక్కడ నుంచి మనం వెనక సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ఎక్కువసేపు ఏముండదు, ఒక 5 మినిట్స్ నడవాలి అంతే. జస్ట్ కిందికి నడిస్తే మనకు వ్యూ పాయింట్ వస్తుంది. సౌండ్ వినిపిస్తుందా? ఇటు సైడ్ వాటర్ ఫాల్ ఉంది. అంటే ఇటు సైడ్ కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ అవి పెద్దగా ఎఫెక్టివ్గా ఏం లేవు. ఇది ఒకటే కుంబే వాటర్ ఫాల్ కూడా చాలా పెద్దగా ఉంది ఇటు సైడు.